హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'బ్లడ్ ఫర్ డస్ట్' ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా తెలుగు ఆడియోలో 'లయన్స్ గేట్ ప్లే'లో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైమ్ 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్‌గా మన జాన్ స్నో ఉంటాడు. అదే మన కిట్ హ్యారింగ్టన్ ఉంటాడు. జనరల్‌గా 'లయన్స్ గేట్ ప్లే' వాళ్ళు తెలుగు డబ్ చేసే మూవీస్ పెద్దగా ఏం బాగోవు. సో ఈ మూవీ చూసే ముందు లో ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే చూసా. జస్ట్ ఇందాకే ఈ మూవీ కంప్లీట్ చేశాను. విజువల్లీ చాలా అడల్ట్ కంటెంట్ ఉంది గైస్. బ్లర్ కూడా చేయలేదు. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో ఒక సేల్స్ మ్యాన్ స్టోరీ చూపిస్తారు. అతని లైఫ్ చాలా సాడ్‌గా ఉంటుంది. తన ఫ్యామిలీని కూడా పోషించుకోలేని స్టేట్‌లో ఉంటాడు. అదే టైంకి తన కొలీగ్ ఒకడు పరిచయం అవుతాడు. అతను మన హీరో కలిసి ఒక ఇల్లీగల్ కొకెయిన్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది మామ. అది కూడా నేను లో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని చూస్తే. మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మూవీలో జరిగే కొన్ని యాక్షన్ సీన్స్ అయితే నైట్ టైమ్ జరుగుతాయి. అసలు ఎవరు ఎవరిని కాలుస్తున్నారో కూడా అర్థం కాలేదు. అంత డిమ్ లైటింగ్ ఉంటుంది. కలర్ గ్రేడింగ్ అస్సలు బాలేదు. మార్నింగ్ సీన్స్ అన్ని ఓకే కానీ నైట్ జరిగే సీన్స్ డార్క్ రూమ్‌లో ఫుల్ బ్రైట్‌నెస్ పెట్టుకొని చూసినా కూడా క్లియర్‌గా కనిపించలేదు. చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. స్టోరీ అయితే సేమ్ టు సేమ్ 'బ్రేకింగ్ బ్యాడ్' లానే అనిపించింది. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అవి కూడా హ్యాండ్ టు హ్యాండ్ కాదు గైస్. గన్ ఫైట్స్ ఉంటాయి. అవి కూడా పెద్దగా యూనిక్‌గా ఏమి ఉండవు. క్యారెక్టర్స్‌లో ఎమోషనల్ డెప్త్ లేదు. మూవీలో స్టైల్ ఉంది కానీ స్టోరీలో ఎంగేజింగ్ మూవ్‌మెంట్స్ లేవు గైస్. స్టోరీ చాలా వరకు ఫ్లాట్ గానే ఉంటుంది. ఒకే ఒక పాజిటివ్ ఏంటంటే కిట్ హ్యామింగ్టన్ పర్ఫార్మెన్స్. తన మేకోవర్ చాలా బాగుంటుంది. తన క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సింగం లాంటి మోస్టాచ్ పెట్టుకొని ఒక డార్క్ ఇంటెన్స్ క్యారెక్టర్ చేశాడు. తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది గైస్. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్ గా తెలుగు ఆడియోలో జస్ట్ టైం పాస్ కోసం ఒక క్రైమ్ మూవీ చూడాలనిపిస్తే అప్పుడు ఈ మూవీని ట్రై చేయండి. లేదు బ్రో, ఎక్సలెంట్ కాంటెంట్ ఉన్న మూవీస్ మాత్రమే చూస్తాం అనుకుంటే ఈ మూవీని ఈజీగా స్కిప్ చేసేయచ్చు. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాజ్ ఎ బోరింగ్ క్రైమ్ మూవీ. అడల్ట్ కంటెంట్ ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడకండి. సో ఇది గైస్ 'బ్లడ్ ఫర్ డస్ట్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.